మెడికవర్ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పేషెంట్స్ని ట్రీట్ చేయడమే కాదు, డాక్టర్స్కి, బడ్డింగ్ డాక్టర్స్కి, డెలిగేట్స్ లాగా వచ్చే ఫ్యాకల్టీ డెలిగేట్స్ ఎవరు వస్తారో వాళ్ళకి ట్రైనింగ్, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమున్నాయి ఇప్పుడు ఈ ఫీల్డ్లో. ఈరోజు మనం ఈఎన్టీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. అంటే ఇట్లాంటి కాన్ఫరెన్స్ చాలా రేర్గా జరుగుతాయి. నేషనల్ కాన్ఫరెన్సెస్లో సేమీ జరుగుతాయి, కానీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఈ రకంగా ఆల్మోస్ట్ ఒక 300 మంది డాక్టర్స్, అంటే ఈఎన్టీ డాక్టర్స్, ప్రాక్టీసింగ్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ లైవ్ వర్క్షాప్స్ చూసి నేర్చుకోవటం. అంటే ఇది అంటే వాళ్ళు కూడా ఇండియా మొత్తం మీద, అంటే హైదరాబాద్ సంబంధించిన డాక్టర్స్ కానీ, వేరే రాష్ట్రాల మొత్తం ఢిల్లీ నుంచి కేరళ దాకా రకరకాల డాక్టర్స్ వచ్చారు. ఈఎన్టీ డాక్టర్స్ అందరూ ఒక 300 మంది డాక్టర్స్ వచ్చారు ఈరోజు. సో వాళ్ళందరూ కూడా ఇచ్చే చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. వాళ్ళు ఇట్లాంటి కాన్ఫరెన్స్ ఇంతవరకు చూడలేదు. అంటే ఈ ఫ్యాకల్టీ కూడా మన ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉన్నారు, మెడికవర్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ. సో దా లెక్చర్స్ కానీ, హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్ కానీ, డిసెక్షన్ మనం మార్నింగ్ చూపించాం. అంటే కెడావర్ డిసెక్షన్ అంటారు. అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని కెడావర్ మీద డిసెక్షన్ చేసి వాళ్ళకి చూపించాము. సో ద ఫస్ట్ కైండ్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఇది ఈఎన్టీలో హైదరాబాద్ ఇంత పెద్ద కాన్ఫరెన్స్ జరగడం మాత్రం. సో మెడికవర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేషెంట్స్ని ట్రీట్ చేయడమే కాదు, డాక్టర్స్ని ట్రైన్ చేయడము. సో దట్ ప్రతి పేషెంట్కి ఏ హాస్పిటల్లో ఉన్నా సరే బెస్ట్ పాసిబుల్ కేర్ వస్తుంది. సో ఆ నెట్వర్కింగ్ అని, షేరింగ్ నాలెడ్జ్ అంటారు కూడా. మనకున్న నాలెడ్జ్, అడ్వాన్స్ టెక్నాలజీ ఏమున్నాయి ఈ ఫీల్డ్లో. ఒక ఏంటి అని కాదు, మేము కార్డియాలజీ, ఆర్థోపెడిక్, న్యూరో సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, క్రిటికల్ కేర్ ఇవన్నీ చేస్తున్నాం కాన్ఫరెన్సెస్. ఎవ్రీ మంత్ మా దగ్గర ఏంటంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. మేము 4 స్టేట్స్లో ఉన్నాము. 4 స్టేట్స్లో ఇట్లాంటి మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ కర్ణాటక అన్ని స్టేట్స్లో కూడా మాకు మెడికవర్ హాస్పిటల్ నుంచి ఇట్లాంటి కాన్ఫరెన్స్ చేస్తున్నాం మేము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అనమాట. సో దట్ ఎవ్రీ వన్ విల్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ కేర్. దట్ ఈస్ ద థింగ్. టుడే వీఆర్ సీయింగ్ ఏ హ్యూజ్ గ్యాదరింగ్. చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి మాకు కూడా ఇది ఒక ఎంతజియాస్టిక్ ఉంటుంది మాకు కూడా చేయడానికి. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. Sampurna Ghosh, consultant ENT surgeon in Medicover Hospital, Hyderabad, High-Tech City. We are delighted to welcome 400 ENT surgeons from all over the country, from different states, also national, international faculties from Malaysia, Sri Lanka, Bangladesh and Nepal. And this is a pure academic show where we are showing surgeries and we are also showing dissection on cadaver. After that, there are lectures, panel discussions, and all the audience are very happy and they're glued to their chair because of the excellent scientific program. This is one of a kind of its show where so many highly specialized, skilled doctors, specialized doctors have gathered just for the sake of academics, and they're staying here for 2 long days. I want to thank Medicover, and we have worked very hard to make this event successful. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ ఈరోజు ఎలివేట్ అని ఒక ఈఎన్టీ సమ్మిట్. సో హాస్పిటల్ ఈఎన్టీ డిపార్ట్మెంట్ డాక్టర్ సంపూర్ణ ఘోష్ అండ్ డాక్టర్ సందీప్ అండ్ డాక్టర్ పృథ్వీ గారు కలిసి ఈ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈఎన్టీ సర్జరీస్లో, ఓవరాల్గా ఈఎన్టీలో జరిగిన ఇన్నోవేషన్స్, ఆల్ న్యూ టెక్నాలజీస్ అన్నింటినీ ఇక్కడ డిస్కస్ చేసి, అంటే డిబేట్ చేసి, వాటిని మన ఇండియన్ కాంటెక్స్ట్లో వాటిని ఎలా మనం యూజ్ చేయాలి అనే దానిపైన ఒక చర్చ జరుగుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే మనకి బేసికలీ కొత్త ఇన్నోవేషన్స్ని మన కంట్రీలో పేషెంట్స్కి దగ్గరికి తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. సో యాజ్ ఎ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్స్ ఎప్పుడు కూడా అంటే ఈ సైన్స్ అడ్వాన్స్మెంట్ని ప్లస్ ఉండే డాక్టర్స్ అందరు అంటే ఈ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ సైన్స్ని అడాప్ట్ చేసుకునేదానికి ఏదైతే అవసరమో, సో అవన్నీ మన హాస్పిటల్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఈ థెరపీ అడ్వాన్స్మెంట్స్ని మనము ముందుకు తీసుకెళ్తాము. సో ఆ ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 400 డెలిగేట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఫ్యాకల్టీ మనకి ఆల్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి, అంటే మలేషియా, శ్రీలంక, నేపాల్ అండ్ ఫ్రమ్ ఇండియా. సో faculty came from all Southeast Asian countries. So it's a wonderful and a scientific program. So and it really helps in elevating overall ENT surgeries in our state and in our country.
యా